మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ సిబ్బంది ఈసీ ఆదేశాలను బేఖాతరు చేశారు. హెచ్పీ బంక్ సిబ్బంది బాటిల్స్ లో పెట్రోల్ విక్రయించారు. దీంతో హెచ్పీ పెట్రోల్ బంక్ పై చర్యలు తీసుకున్నారు అధికారులు. హింసాత్మక ఘటనలకు పెట్రోల్ బాంబులు వాడుతున్నందున బాటిల్స్ లో పెట్రోల్ విక్రయించవద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. హెచ్పీ బంక్ యాజమానికి ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈసీ నిబంధనలు ఉల్లంఘించిన హెచ్పీ పెట్రోల్ బంక్ ను అధికారులు సీజ్ చేశారు. బాటిల్స్ లో పెట్రోల్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, చెప్పండి, ఇటు హెచ్పీ సిబ్బంది అయితే బాటిల్స్ లో పెట్రోల్ అమ్మకూడదు అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళు అమ్మడం జరిగిందంటూ మనకు తెలుస్తోంది. సో ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రెసెంట్ అక్కడ వాళ్ళ సిబ్బంది ఏమంటున్నారు? సతాజ్ ఏదైతే 2 రోజుల క్రితం ఏదైతే పోలీస్ శాఖకు ఈసీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బంకులన్నింటిలో కూడా లూజ్ పెట్రోల్ కానీ, అంటే మండే స్వభావం కలిగిన ఏవైతే వస్తువులు ఉంటాయో లూజ్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇట్లాంటి ఏవి కూడా అమ్మద్దంటూ కూడా పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బంకులకు కూడా పోలీసులు స్వయంగా వెళ్ళి ఆ హెచ్చరిక, అంటే పోలీసు వారి హెచ్చరిక అనే ఒక పాంప్లెట్ తో ఉన్న స్టిక్కర్ల మొత్తాన్ని కూడా అక్కడ బంకులకు అతికించడం జరిగింది. అన్ని బంకుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా లూజ్ పెట్రోల్ అమ్మొద్దు, ఎందుకంటే పోలింగ్ జరిగిన తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అలాగే పల్నాడు ప్రాంతంలో కూడా పెట్రోల్ బాంబులను గుర్తించడం జరిగింది. కాబట్టి ఎక్కడా కూడా ఇట్లాంటి సంఘటనలకు ఉద్దేశపూర్వకంగా జరుగుతాయి. కాబట్టి ఎక్కడ కూడా లూజ్ ఆయిల్ అనేది అమ్మొద్దంటూ కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అట్లాంటి అనుమతులు ఉన్నా కూడా ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కనుక కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా నోటీస్ బోర్డులో పేర్కొనడం జరిగింది. అలాంటి ఎవరైనా ఇబ్బంది పెట్టినా, లూజ్ పెట్రోల్ పోసినా కానీ లూజు డీజిల్ పోయమని ఎవరైనా ఇబ్బంది పెట్టినా కూడా స్థానికంగా ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా ప్రధానంగా వాళ్ళ నోటీసులో కూడా పేర్కొనడం జరిగింది. అట్లా కాదని మీరు ఎవరన్నా పోస్తే కనుక మీ పైన చర్యలు తీసుకుంటాము, మీకున్న అనుమతులు కూడా రద్దు చేస్తామంటూ కూడా ప్రధానంగా ఆ నోటీసులో కూడా పేర్కొనడం జరిగింది. ఈ నోటీసు ప్రకారం కూడా చూసుకుంటే మనం ఏదైతే ఎన్టీఆర్ సిపి కార్యాలయం పరిధిలో ఉన్న నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ఏదైతే ఉన్నాయో ఆ బంకులకు సంబంధించి అన్ని నోటీసులు కూడా అందించడం జరిగింది. అలాగే రూరల్ ప్రాంతాల్లో ఉన్న కూడా బంకులన్నింటి కూడా ఈ నోటీసులన్నీ కూడా అందించడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే మైలవరంలో ఉన్న ఏదైతే నూజువీడు రూట్ లో వెళ్లే ఒక హెచ్పీ బంక్ సంబంధించి కూడా ఈ నోటీసులు అయితే అక్కడ స్వయంగా అంటించడం జరిగింది. అయినా కూడా నోటీసులు ఉన్నా కూడా అక్కడ ఉన్న సిబ్బంది నిర్వాహకులు లూజ్ పెట్రోల్ కూడా విక్రయిస్తా ఉన్నారు. ఈ స్వయంగా కూడా ఈ ఫోటోలు కానీ అక్కడ ఉన్న ఎవరైతే పెట్రోల్ అమ్ముతా ఉన్నారో ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే నిబంధనలు ఎందుకు ఉల్లంఘించాల్సి వచ్చిందని కూడా అక్కడ స్వయంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా అక్కడ కొంత కనపడిన పరిస్థితి కూడా కనిపించింది. ఎందుకంటే పోలీసులకు స్వయంగా అక్కడికి వెళ్ళటం, ఆ విషయాలు తెలుసుకోవడం, దానిపై ఉన్న ఎవరైతే పెట్రోల్ కొట్టారో అక్కడ ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారిపైన కేసులు నమోదు చేయడంతో పాటు అక్కడ ఉన్న బంకును సీజ్ చేయాలంటూ కూడా ఫర్దర్ గా ఉన్న డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయి, పోలీస్ శాఖ ఓన్లీ కేసులు అయితే నమోదు చేస్తుంది, ఏదైతే క్రైమ్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తుంది, కానీ సీజ్ చేసే అధికారాలు పోలీస్ శాఖ లేదు. కాబట్టి సరదాగా ఉన్న ఏదైతే డిపార్ట్మెంట్ ఉంటాయో ఆ డిపార్ట్మెంట్ కు ఈ సీజింగ్ సంబంధించి వాళ్ళకి సిఫర్ చేయడం జరిగింది. వాళ్ళు మరికొద్దిసేపట్లో కూడా ఆ బంకుని సందర్శించబోతా ఉన్నారు. సంబంధించిన సీజ్ ప్రక్రియ కూడా చేయబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.